ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ 300 రూపీస్ టికెట్స్ని ఎలాగ బుక్ చేసుకోవాలి చాలా ఈజీగా ఫాస్ట్గా అనేసి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. 300 రూపీస్ టికెట్స్ సంబంధించి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకైతే ఈ వీడియో చివరిలో అయితే చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. ttdevastanams.ap.gov.in. అలాగే ఫోన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఫోన్లో బుక్ చేసుకునే వాళ్ళు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి, టీటీ దేవస్థానమ్స్ అనే యాప్. సో ఇప్పుడైతే మనము అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకున్నాము. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మనకు లేటెస్ట్ అప్డేట్స్లలో ఉంటుందండి. స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ 300 రూపీస్ టికెట్స్ మనకు 25వ తేదీ 10 గంటలకైతే ఓపెన్ చేస్తున్నారండి. ఈసారి అంటే ఎప్పుడు 24వ తేదీ అయితే టికెట్స్ రిలీజ్ చేసేవాళ్ళు, ప్రస్తుతం అయితే మాత్రం 25వ తేదీ 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నేను ఈ లేటెస్ట్ అప్డేట్స్లలో ఓపెన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, సో ఇక్కడైతే ఓపెన్ చేస్తూ ఉన్నాను. మీరు లేదనుకుంటే ఇక్కడ కూడా ఉంటుందండి ఆన్లైన్ సర్వీసెస్లో. మీకు ఏ సర్వీస్ కావాలో ఇలాగా ఈ సర్వీస్ దగ్గర కూడా ఓపెన్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు. స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ కాబట్టి స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్. అలాగే ఇక్కడ కూడా ఉంటుందండి మనకు ఈ పిలిగ్రిమ్ సర్వీసెస్ దగ్గర కూడా స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్లో అమ్మవారి టెంపుల్ తిరుచానూరుకి ఉంది, అలాగే తిరుమల సంబంధించినవి ఉందండి. ఇప్పుడైతే మనము మన ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుందండి, ఓటీపీ ఎంట్రీ చేసుకొని. కరెక్ట్గా మనకైతే ఇప్పుడు ప్రెసెంట్ టైం అయితే 10 o'clock అయిపోయిందండి. సో టైం అయిపోయింది కాబట్టి లాగిన్ అవ్వగానే మనకైతే స్క్రీన్ టైం ఇలా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనము ఆల్రెడీ లాగిన్ అయిపోయాం కాబట్టి రీఫ్రెష్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు గమనిస్తే నేను నార్మల్గా లాగిన్ అయ్యానండి. లాగిన్ అవ్వగానే 6 నిమిషాలు అయితే చూపిస్తూ ఉంది. మళ్ళీ నేను ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్లో మనీ స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనేసి మళ్ళీ రీఫ్రెష్ చేస్తూ ఉన్నాను. సో 6 నిమిషాలే చూపిస్తూ ఉంది. ఇక్కడ మీరు ఇంకొకటి గమనిస్తే టికెట్స్ రిలీజ్డ్, ఎన్ని టికెట్స్ రిలీజ్ చేశారు, ఎన్ని బుక్ అయ్యాయి, ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అనే అప్డేట్ కూడా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు 2,78,000 టికెట్స్ అనేవి రిలీజ్ చేశారండి. సో అవైలబిలిటీలు కూడా అలాగే ఉన్నాయి, ఇంకా ఎవరు బుక్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ ఈ టైమింగ్ ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉన్నానండి. అలాగే ఈ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఒకేసారి 6 మందికి అయితే బుక్ చేయొచ్చండి, ఒక ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి. అలాగే మీరు 6 మందికి బుక్ చేయాలి అనుకున్నప్పుడు అయితే మాత్రం వాళ్ళ నేము, ఆధార్ కార్డ్ నెంబరు, ఏజ్ అన్ని టైప్ చేసుకుంటూ ఉంటే టైం అయిపోతుంది కాబట్టి బుక్ చేయలేమండి, తప్పకుండా బుక్ చేయలేము. ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుకుంటే 3 minutes అయింది, 3 minutesలో 700 టికెట్స్ అనేవి బుక్ చేసేసారు. సో మనకి టైం అయ్యే కొద్ది అయితే అస్సలు ఉండవండి, టికెట్స్ అయిపోతాయి కాబట్టి మనం ముందుగానే నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని వాళ్ళ నేము, ఏజ్, ఐడి నెంబర్, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్ నెంబర్, పాస్పోర్ట్ విత్ వీసా అయితే అది ఎంట్రీ చేసుకుని అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే ఇప్పుడు ఈ టైమింగ్స్ అన్నింటిని కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి అయితే చూపిస్తూ ఉన్నానండి. సో టైం అయిపోగానే మనకైతే స్క్రీన్ ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ నాకు టైమింగ్ ఓపెన్ అయ్యేసరికి 43,000 టికెట్స్ అనేవి బుక్ అయిపోయాయండి. మనకి ఇలా ఓపెన్ అవ్వగానే మీరు ఏ రోజు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఇక్కడ చూసుకోవచ్చు టైమింగ్ స్లాట్స్ అనేవి ఉంటాయండి. అలాగే ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర ఎంతమంది, 6 మందికి అయితే బుక్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదండి. సో 6 మందిని అయితే చూపిస్తుంది. మీరు ఎన్ని టికెట్స్ కావాలన్నా అన్ని అయితే బుక్ చేసుకోవచ్చు అండి. ఒక ఫోన్ నెంబర్తో 6 మందికి అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు టైం స్లాట్ చూసుకోవచ్చు. మనకు 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు ఇలా అయితే టైమింగ్స్ అనేవి చూపిస్తూ ఉన్నాయి. మీరు డేట్ వైజ్గా ఏ డేట్కి ఏ స్లాట్ అవైలబిలిటీలో ఉన్నాయో కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. నేను అలాగే చెక్ చేస్తున్నాను, మీరు గమనించండి. అలాగే మీకు ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి ఆ టైం స్లాట్కి అనేసి కూడా ఉందండి. ఏ టైం స్లాట్కి మీరు అక్కడికి రీచ్ అవుతారో ఆ టైం స్లాట్ని మీరు సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలండి. టైం స్లాట్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కిందనే మీకు అడిషనల్ సర్వీసెస్ అని ఉంటుందండి. అందులో మీకు ఎక్స్ట్రా లడ్డూస్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు, హుండీ ఆఫరింగ్స్ ఏమైనా మీరు ప్రొవైడ్ చేయాలన్నా ఇలాగే కూడా మనం ఆన్లైన్లో పే చేయొచ్చండి. సో ఇవన్నీ అయిపోయినాక కింద కంటిన్యూ అని ఉంటుంది, కంటిన్యూ ఇవ్వాలండి. కంటిన్యూ ఇచ్చిన తర్వాత మన డీటెయిల్స్ అనేవి అడుగుతాయండి. సో మీరు ఒకరిని సెలెక్ట్ చేస్తే ఒకరి డీటెయిల్స్, 6 మందిని సెలెక్ట్ చేస్తే 6 మంది డీటెయిల్స్ అనేవి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఇక్కడ ఒక్కరిని సెలెక్ట్ చేసుకున్నానండి కాబట్టి ఒకరి డీటెయిల్స్ అడుగుతా ఉంది, నేము, ఏజ్, జెండర్, ఐడి ప్రూఫ్, ఐడి నెంబరు. సో పిలిగ్రిమ్ డీటెయిల్స్ అవి ఎంట్రీ చేసేసాక కిందనే ఉండే జనరల్ డీటెయిల్స్ కూడా ఎంట్రీ చేయాలండి. జనరల్ డీటెయిల్స్లో మెయిల్ ఐడి, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇవైతే ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి. ఇవి ఎంట్రీ చేసేసాము అంటే కంటిన్యూ ఇచ్చి బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. కంటిన్యూ ఇచ్చిన తర్వాత మన డీటెయిల్స్ని ఏమైనా మీరు ఎడిట్ చేసుకోవాలన్నా ఎడిట్ చేసుకోవచ్చండి. కరెక్ట్గా ఉంది అనుకుంటే మాత్రం పే నౌ అనే బటన్ మీద అయితే క్లిక్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను పే నౌ మీద ఇవ్వగానే స్లాట్ అనేది ఆల్రెడీ ఫిల్ అయిపోయింది, మీరు అనదర్ స్లాట్ సెలెక్ట్ చేసుకోండి అనేసి అయితే అడుగుతా ఉందండి. నేనైతే January 1st న్యూ ఇయర్ రోజున సెలెక్ట్ చేశాను కాబట్టి సో అలాగే స్లాట్ కూడా ఆ టైమింగ్ అయిపోయిందండి. నేను ముందు ఏ టైం స్లాట్ చేశానో అది కాకుండా వేరే టైం అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు వేరే టైం స్లాట్ అయితే 9 గంటలకైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు చూద్దాం మనము బుక్ అవుతుందా లేదా అని. ఇప్పుడు మళ్ళీ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చండి, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. సో చెక్ చేసుకున్నాక కంటిన్యూ ఇచ్చి ఇప్పుడు పే నౌ అనే బటన్ మీద అయితే క్లిక్ ఇవ్వాలండి. పే నౌ మీద ఇవ్వగానే మనకైతే పేమెంట్ ఆప్షన్లోకి అయితే
రీడైరెక్ట్ అవుతుందండి. నేను ఒకరికే బుక్ చేశాను కాబట్టి 300 రూపీస్ అయితే పే చేయాలి. సో మనం అమౌంట్ పే చేసేది కూడా వయా యూపీఐ ద్వారా అయినా చేయొచ్చు, లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏటీఎం కార్డ్ ఏదైనా యూస్ చేయొచ్చండి. అలాగే నెట్ బ్యాంకింగ్ కూడా యూస్ చేయొచ్చు. మీరు ఏ ఫెసిలిటీస్ ఉంటే ఆ ఫెసిలిటీ ద్వారా అయితే అమౌంట్ పే చేయొచ్చండి. ఇప్పుడైతే నేను యూపీఐ ద్వారా అయితే అమౌంట్ పే చేస్తూ ఉన్నాను. యూపీఐ ఐడి ఎంట్రీ చేయగానే మన ఫోన్కి SMS వస్తుందండి. అలాగే పేమెంట్ ద్వారా ఫోన్పే అయితే ఫోన్పే, గూగుల్ పే ఏది ఉంటే అది దాని ద్వారా కూడా మనకు లింక్ అనేది వస్తుందండి. సో దాన్ని యూస్ చేసి మనం అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ పే చేసేసాము అంటే మనకి టికెట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. టికెట్ డౌన్లోడ్ చేసుకొని దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే మనము జిరాక్స్ తీసుకుని వెళ్ళాము అంటే ఏ టైం స్లాట్ మీరు సెలెక్ట్ చేశారో ఆ టైం స్లాట్కి మీరు అక్కడికి రీచ్ అయితే దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. సో ఇంతేనండి 300 రూపీస్ టికెట్స్ బుకింగ్ చేసే ప్రాసెస్ అయితే మాత్రము. చాలా మంది శ్రీవారి భక్తులు అయితే ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నారండి. మేము 6 మందికి బుక్ చేసుకున్నాము, 5 మందికి బుక్ చేసుకున్నాము, కానీ మాకు ఒక రూమ్ వద్దు 2 రూమ్లు కావాలి అనేసి. మీరు 300 రూపీస్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే ఒకవేళ మీకు 2 రూమ్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే మాత్రము ఒక ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి 2, 3 అలా బుక్ చేసుకోండి. ఇంకో ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి మిగిలిన వాళ్ళకైతే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఒక ఫోన్ నెంబర్తో లాగిన్ అయినప్పుడు ఒక రూమ్ను మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు 2 రూమ్లు కావాలి అనుకున్న వాళ్ళైతే 2 టికెట్స్గా డివైడ్ చేసి అయితే బుక్ చేసుకున్నారు అంటే 2 రూమ్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ క్యూ లైన్ అనేది ఎక్కడ ఉంది అంటే, మనం నేరుగా వెళ్ళామంటే సర్వదర్శనం కోసం వెళ్తాం కదండి. సో అలా దారిలో వెళ్ళేటప్పుడే దానికంటే ముందుగానే అండి ఫ్రంట్లోనే ఉంటుంది స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్ అంటే క్యూ లైన్. వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు వెళ్ళే దారి అనేసి స్టార్టింగ్లోనే మనకు బోర్డు అయితే ఉంటుందండి. దీనికైతే ఏం ప్రాబ్లం లేదు. సో మనం దానికుండా అయితే వెళ్ళొచ్చు. అలాగే వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అలో చేస్తారండి, లేదంటే మాత్రం అలో చేయరు, వెనక్కి పంపించేస్తారు. అలాగే వెళ్ళేటప్పుడు దర్శనం కోసం అయితే మాత్రం తప్పకుండా జిరాక్స్ కాపీ, మీ టికెట్స్ జిరాక్స్ కాపీ అయితే తీసుకుని వెళ్ళండి. అలాగే ఆధార్ కార్డు కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఈ వీడియోలో మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి, వెంటనే మీకు రెస్పాండ్ అవుతాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.